మనసును మీరు ఇప్పుడు ఇక్కడ గమనిస్తున్నారు. దేహాన్ని గమనించండి. దేహము నిటారుగా ఉంది. అలాగే దగ్గరి శబ్దాలు, దూరం శబ్దాలు ఇవన్నీ వినపడుతూ ఉన్నాయి. కానీ ఆ శబ్దము మీరు సాక్షిగా చూస్తున్నారు. ఆ శబ్దంతో తాదాత్మ్యం చెందుటలేదు. అలాగే మనసును కూడా గమనించవలెను. ఇప్పుడు చూడండి, మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. మనసులోని ఆలోచనలు ఏమీ లేవు. కేవలం మీరు మనసును సాక్షిగా గమనించుట మాత్రమే ఉన్నది. ఎలాగైతే దగ్గరున్న శబ్దాలు, దూరమున్న శబ్దాలను గమనిస్తున్నామో అలాగే మనసును గమనించుట. మనసులో ఉన్నటువంటి భావజాలం ఏది కూడా ఇప్పుడు లేదు. సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము ఇవేవి కూడా మనసులో లేవు. ఇవన్నీ కూడా మనసులో వచ్చే సంకల్ప వికల్పాలు. ఆ సంకల్ప వికల్పాలు ఏవి ఇప్పుడు లేవు. మనసులో ఏదో ఆలోచన వచ్చినప్పటికీ దాన్ని సాక్షిగా గమనించండి. ఆలోచన గమనిస్తూ ఉంటే మెల్లగా ఆ ఆలోచన డ్రాప్ అవుతుంది. ఆలోచన ఉండదు. మనస్సును గమనించటం ఎలా ఉండదు. ఇక్కడ కేవలం గమనించుట మాత్రమే ఉంటుంది.
బయట వినపడే శబ్దాలకి పేరు పెట్టకండి, జస్ట్ శబ్దాన్ని గమనించండి. ఈ శబ్దాలు వినపడుతుంటే మనసు ఒక పేరు పెట్టాలని చూస్తూ ఉంటుంది, ఇది ఫలానా శబ్దము అని. మనసులో ఆ పేరు లేకుండా మీరు కేవలం శబ్దాన్ని గమనించుట మాత్రమే. కేవలం మనస్సును గమనించుట మాత్రమే ఉన్నది. గమనించుట ఇక్కడ పని కాదు, క్రియ కాదు, కేవలం గమనించుట. మనస్సులోని ఆలోచనలు ఇంచుమించు ఏమీ లేవు. విశ్రాంతిగా కూర్చోండి. మెల్లగా కన్నులను తెరవాలి.
ఇలా మనసును గమనించినప్పుడు మన మనసులో 1-2 ఆలోచనలు లేదా ఆలోచనలే లేని స్థితి ఉంటుంది. మనకి 10-15 ఆలోచనలు ఉంటే ఇలా డ్రాప్ అయ్యి 1-2 ఆలోచనలు ఉంటాయి. బయట వినే శబ్దాలకి మనం పేరు పెట్టకూడదు. ఇప్పుడు కాకి శబ్దం చేసింది, కాకి శబ్దము లేదా గరియాడం శబ్దము, ఈ శబ్దాలని పేరు పెట్టకుండా మనం ఆ శబ్దాలను గమనిస్తున్నప్పుడు గమనించుట మాత్రమే ఉంటుంది. మనస్సులో ఆలోచన ఉండదు, కేవలం శబ్దాన్ని గమనించుట మాత్రమే ఉంటుంది. అప్పుడు స్లోగా మనసులోని ఆలోచనలన్నీ కూడా డ్రాప్ అయిపోతాయంటే ఇక్కడ మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన అప్పుడు ఉండదు. తర్వాత క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి ఎలా వెళ్ళాలో వెళ్తారు. అంటే అక్కడ మీరు డిమెన్షియా, ఇక్కడ మనసులో ఆలోచన లేకపోతే మనిషి మెంటల్ వస్తుంది అలాంటిది కాదు. ఇక్కడ ఎరుక, ఆ ఎరుకలో ఉన్నప్పుడు అన్నీ కూడా సాక్షిగా కనబడుతూ ఉంటాయి. మీరు సాక్షిగా ఉన్నప్పుడు వాటితో తాదాత్మ్యం ఉండదు. కాకి శబ్దం వింటే కాకి రూపం గుర్తు రావడం ఇలాంటివి ఉండదు, కేవలం శబ్దం మాత్రమే ఉంటుంది. ఇలా స్లోగా మీరు అంటే స్లోగా మెడిటేట్ చేస్తూ ఉంటే, అంటే టైం కాదు ఇక్కడ మళ్ళీ, ఇలా మెడిటేట్ చేసుకుంటే మీరు ఆ నేను మనసు అనే భావం నుంచి బయటికి రావచ్చు. మనసును సాక్షిగా గమనించవచ్చు. అర్థమైందా? 8 వరకు నేను 7:30 అనుకుంటున్నా. అర్థమైంది కదా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మీరు చెప్పింది కరెక్టేనండి. ఉపనిషత్తులో కూడా అదే చెప్తున్నారు. అన్నమయం హి సౌమ్య మనోమయ. మనం ఏ ఆహారం అయితే భుజిస్తామో మన మనసు అలా ప్రవర్తిస్తుంది. కాబట్టి మనము సాత్విక ఆహారం భుజించాలి. ఆహార నియమం ఎందుకు ఉండాలంటే దేహం కరెక్ట్గా ఉన్నప్పుడే మనము సాధన చేయగలము. కాబట్టి ఆహార నియమం కూడా ఉండాలి. 4 రకాల స్వీట్లు పెట్టుకొని భుజిస్తే ఏమవుతుంది? డయాబెటిక్స్ వస్తుంది. ఇప్పుడు ధ్యానము స్వామి చేపించారు. ధ్యానము మనం చేయాలని అన్నప్పుడు మొట్టమొదట్లోనే వెంటనే మనకు అది, ఎందుకంటే స్వామీజీ చెప్తా ఉండేటువంటిది కొద్దిగా మనస్సును మనం చూడాల్సి వస్తుంది. అసలు మనస్సు అంటే ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ మనం మెడిటేషన్లో ఇప్పుడు స్వామీజీ చెప్పారు, చెప్పిన దాన్ని మీరు అట్లా కూర్చున్నప్పుడు మనస్సును చూచుట అనేటప్పుడు మీరంత ఏకాగ్రంగా చూచినారా చూడలేదని నేను చెప్పలేను, కానీ ప్రయత్నం చేస్తే వస్తుంది అది నిదానంగా. మనం ప్రయత్నం చేయడానికి గమనం ఉంటే అది తెలియదు.
కానీ కూర్చోవాలి. కూర్చొని చేస్తే, అభ్యాసం చేస్తే ఖచ్చితంగా ఇది మనస్సు అని మనం గుర్తిస్తాం. మనస్సులో సంకల్పాలు వస్తుంటాయి. మనస్సే అన్ని పనులు చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ మనస్సు చేసి 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 దాని లోపల ఉండేటివన్నీ ఇప్పుడు ఏం చేస్తుంటే గమన కూర్చుంటే లోపల కళ్ళు మూసుకుంటే వీడు ఒకడు మిగులుతాడు. అప్పుడు లోపల ఉండేటివన్నీ బయట వస్తాయి. ఆ లోపల ఉండేటివన్నీ బయట వస్తుంది, అదే మనస్సు. లోపల ఉండేటువంటి బయట వస్తుంది కదా, అదే మనస్సు. దాన్ని చూడాలి. ఇప్పుడు ఏమేమి వస్తూ ఉన్నాయని చూడాల. చూడడమే ఇక్కడ చేయాల్సింది. చూస్తూ గమనించుట అన్నారు చూడండి. ఆ గమనించుట అనేది సాక్షి. గమనిస్తే సాక్షి, దాంట్లో కలిసిపోతే మనసులో కలిసిపోయింది. అది పరిస్థితి. సరే, దానిపైన మళ్ళీ కలిసింటే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కొంతసేపు ఇంకా మనకు ఇంకొక అర్ధగంట సమయం ఉంది కాబట్టి మనం ప్రశ్నోత్తరి విచారం చేసుకుంటున్నాం అని కంటిన్యూ చేద్దాం. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురో కృపాళో కృపయా వదైత విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌకా. ఇక్కడ శిష్యుడు గురువును ఆశ్రయించినాడు. గురువుని శిష్యుడు ఆశ్రయించి ఈ అపారమైనటువంటి సంసారం ఇదొక సముద్రం. ఎక్కడ చూసినా నాకు సంసారమే కనిపిస్తూ ఉంది. దీంట్లో నుంచి నేను బయటపడుట ఎట్లు అంటే శరీర భావన ఉంది, మనస్సు భావన ఉంది, ఇంద్రియాల భావన ఉండదు, ఆ ప్రాపంచిక భావన ఉంది ఇతనికి. ఎవరికి? ఈ అడుగుతూ ఉన్నటువంటి శిష్యునికి. కొడుకులు ఉండారు, కోడళ్ళు ఉండారు, మనవాళ్ళు ఉండారు, మనవరాళ్ళు ఉండారు, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉండారు, బంధువులు ఉండారు, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, వ్యవసాయం ఉంది, అన్నీ తలకి నెత్తుకొని ఉన్నాడు. కానీ ఇవన్నీ భారమని అనిపిస్తూ ఉంది. వీటన్నింటిలో నుంచి బయటపడాలని విన్నాడు. ఇవి విన్నాడు, ఇవన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇట్లా పోవాలా అని మనస్సుకి అనిపించట్లేదు. ఎందుకంటే ఇట్లా పోయి ఇంతవరకు మనస్సు దానిలో తికమకపడి దాంట్లో మునిగి లేచి పెద్ద దుఃఖాన్ని అనుభవించి ఉంది. ఏదో ఇట్లా వచ్చి విన్నప్పుడు కొంచెం శాంతిగా కూడా ఉంది. అరే ఇదేదో శాంతిగా కూడా ఉంది, దేవుడు ఉన్నాడని అంటున్నారు, ఇదంతా కూడా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఈ సంసారం వైపు ఇట్లా పోతూ ఉంటే లేనిపోయినవన్నీ ఇట్లాగే దుఃఖాలు కలుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను దీంట్లో నుంచి బయటపడేదానికి అవకాశం ఏమన్నా ఉందా అని ఇది ఇంతకుముందు అంతా మనం చెప్పుకొని ఉన్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ గురువుని అడుగుతున్నాడు, నేను దీంట్లో నుంచి బయటపడేది ఎట్లా అంటే ఇతను ఒక నిర్ణయానికి వచ్చేసాడు. నేను దీంట్లో బయటపడ్డం ఎట్లా అంటే బయటపడాలని అనుకుంటున్నాడు. అది చూడండి, ఫస్ట్ అన్నము తినాలంటే ఏం కావాలి? ముందు ఆకలి కావాల. ఆకలి అయితే కదా నీకు అన్నం రుచిస్తుంది, అన్నం కావాలని వస్తుంది, అన్నంను వెతుకుతావు. అదేవిధంగానే నేను ఈ బాధల్లో ఉన్నాను, ఇదంతా బాధ అని అనిపించాలి, ఇదంతా సంసారం అని అనిపించాలి, దీంట్లో నుంచి నేను బయటపడాలని అనిపించాలి. అనిపించిన వాడికి ఇది. డాక్టర్ దగ్గరికి ఊరిపోతాడు, రోగి పోతాడు. రోగితో పాటుగా రోగిని పట్టుకొని కూడా ఒకడు పోవాల్సి వస్తుంది. అయితే అది కూడా ఎందుకు? వీడికి దానికి సంబంధం ఉంది కాబట్టి పోవాల్సి వచ్చింది. వీడు కూడా రోగంలో పార్టే ఇక్కడ.
అంటే అతను రోగాన్ని అనుభవిస్తూ పోవాల్సి ఉంది, ఇతను ఆ రోగాన్ని అనుభవించే వానితో పాటుగా పట్టుకొని పోవాల్సి ఉంది. అదేవిధంగానే ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే డాక్టర్ అవసరం, అతనికి అవసరం. అదేవిధంగానే నేను సంసారంలో ఉండాను, ముందు గుర్తించాలి కదా. నేను సంసారంలో ఉండానని గుర్తించకుండా నేను ఆత్మస్వరూపమని గుర్తించినాం అనుకో, మనం ఏం చేయలేం దానికి. ఇప్పుడు మామిడి పండు ఎలా ఉంటుంది తింటే, తెలిసిందా? తెలిసిందండి మీకు ఎవరికైనా తీగా ఉంటుందని తెలిసిందా? నేను అడిగిన దానికి ప్రశ్న సమాధానం చెప్తున్నారుగా, తీయగా ఉంటుందని చెప్తున్నారు. ఓకే, మీకు తీయగా ఉండుట అనేది కనీసం 4 పైన వచ్చిందా? అర్థమవుతుంది నేను అడుగుతానే ప్రశ్న. హిరణ్య గర్భుడు అంటే నాకు తెలిసింది. ఏం తెలిసింది? ఏమంటే నేను అడుగుతుంటే ప్రశ్న ఏమైనా అర్థమవుతుందా? హిరణ్య గర్భుడు, ఇదంతా హిరణ్య గర్భుడు. నీకేమర్థమైంది? మనస్సుతో చెప్పడమా నీకు అర్థమైంది? అది అట్లా చెప్పడం కాదు. నీళ్లు చల్లగా ఉన్నాయి నీకు ఎట్లా తెలుసు? ఏళ్ళు పెట్టు, చల్లగా ఉన్నాయా, ఉడుగ్గా ఉన్నాయా, గోరువెచ్చగా ఉన్నాయా అనేది తెలుస్తుంది. వేలు పెడితే తెలుస్తుందా, పెట్టగానే తెలుస్తుందా? నువ్వు ఇంతకుముందు పెట్టినావు కాబట్టి చల్లగా ఉంటుందని అనుకున్నాను అంటే అది కాదు. అట్లా ఇప్పుడు ఏం చేయాలా? మునగాల. దేంట్లో మునగాల? నువ్వు దేంట్లో ఉండవు దాంట్లో మునగాల. ఆల్రెడీ మునిగి ఉండవు దేంట్లో? సంసారంలో. ఇప్పుడు సంసారంను గుర్తించవయ్యా, సంసారంను గుర్తించు. నువ్వు ఉండేదాన్ని చెప్తా ఉండాం, నువ్వు ఉండేదాన్ని గుర్తించు ముందు. దీంట్లో నుంచి బయటపడాలనేటువంటిది నీకు అనిపించాలి కదా. దీంట్లో నుంచి నువ్వు బయటపడాలనే నీకు అనిపించకపోతే హిరణ్య గర్భుని గురించి నాకు తెలుసు అని అంటే నేనేం చెప్పాలి అప్పుడు? అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు ఇక్కడ శిష్యుడు కావాలి. శిష్యుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఈ సంసారంలో నుండి నేను బయటపడుట ఎట్లు? సంసారం నుంచి నేను బయటపడుట ఎట్లు అంటే శిష్యుని మనసులో సందేహం ఏమన్నా ఉందా, లేకపోతే కరెక్ట్గా ఉందా? కరెక్ట్గా ఉంది. ఏంది కరెక్ట్గా ఉండేది? సంసారంలో నుంచి నేను బయటపడాలా. నేను ఎట్లా పడాలా అంటే ఇప్పుడు ఈయనకు సంసారం అనేటువంటిది ఈయన్ను ఇబ్బంది పెడుతూ ఉంది, నాకు శాంతి లేదు అనేది ముందు వీడికి తెలియాలిగా. విద్యాస్వరూపానందగిరి స్వామి అన్నారు, నీకు జ్ఞానం ఏంది, క్షణంలో కలిగిపోతుంది, నువ్వు రాగద్వేషాలు ముందు జయించు. స్వామీజీ దగ్గరికి వెళ్ళాము, విద్యాస్వరూపానందగిరి స్వామి వారి దగ్గరికి. నేను జ్ఞాన విచారణ తత్వవిధానంద స్వామి వారి దగ్గర చేస్తున్నాను స్వామీజీ విచారణ. అంటే మంచిది, చేయండి. సరే స్వామీజీ దగ్గరికి నేను దీక్ష కోసం వెళ్తున్నాను స్వామి అంటే, మంచిదే, వెళ్ళవచ్చు, తీసుకోవచ్చు, మేము కూడా ఇస్తాం కదా అన్నారు. సరే స్వామీజీ, కానీ నేను అక్కడ శ్రవణం చేస్తున్నాను స్వామీజీ. నువ్వు ఎక్కడన్నా తీసుకోవయా, ముందు రాగద్వేషాలు జయించు. రాగద్వేషాలు జయిస్తే మిగతాది జ్ఞానం నీకు క్షణంలో కలుగుతుంది. రాగద్వేషాలు జయించకుండా నువ్వేం చేసినా కూడా ప్రయోజనము లేదు. దొంగలు దొరేసా ముద్ర. మాటలు ఎట్లుంటాయంటే ముద్ర వేసినట్లుంటుంది. గిరి సాంప్రదాయం వాళ్ళది. గిరి సాంప్రదాయం అంటే గిరి అంటే కొండ. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. మేరుపర్వతం ఉంది, మేరుపర్వతం దగ్గర ఈ సముద్రం వచ్చి అలలు కొడుతూనే ఉంటుంది. మేరుపర్వతం ఏమన్నా పోయిందా? ఏంలా, మేరుపర్వతములాగా నిలవాల. ఈ అలలు వచ్చి కొట్టినట్లు కొట్టితే కూడా ఏమీ
వికారం చెందకుండా. ఈ చిన్న చిన్న సమస్యలు వచ్చి పడితేనే మనసు ఏమైపోతుంది, అల్లకల్లోలంతో ఊగిపోతూ ఉందే. ఇక్కడ అల్లకల్లోలంతో ఊగిపోతుందా లేదా? ఇంక పెద్ద వచ్చి పడితే నెత్తిన ఏం తట్టుకోగలుగుతావు? నువ్వు పెద్దది కాదు కదా, ఈ ప్రపంచంలో ఉండేదన్నంతా కూడా వచ్చి నెత్తినేసేస్తే కూడా నాకేమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే శివగీతలో ఇదే విషయాన్ని చెప్తారు. పరమేశ్వరుడు చెప్తాడు, ఒకానొక్కడు మాత్రం ఉన్నాడయ్యా, అతని చుట్టూ నేను ఉంటాను, ఈ ప్రపంచమంతా వచ్చి అతని నెత్తిని పడిపోయినా కూడా అతనేం వికారం చెందడు. అతడు జ్ఞాని. ఆ జ్ఞాని చుట్టూ నేను కాపలా కాస్తూ ఉంటాను. అది కూడా రేణువు, దుమ్ము రేణువు ఉంటుంది చూడండి. ఆ దుమ్ము రేణువు వచ్చి పడితే మనకేమైనా ఇబ్బంది అవుతుందా? ఆ దుమ్ము రేణువు కూడా అతని మీద పడకుండా నేను కాపాడుతాను అని అన్నాడు శివగీత. ఎవరిపైన? జ్ఞాని పైన. జ్ఞాని అంటే ఎవరు? స్వరూప స్థితిలో ఉండుట. స్వరూప స్థితి అంటే ఇప్పుడు ఇదే, రాగద్వేషాలు అనేటువంటివి పూర్తిగా తొలగిపోయినవాడు. రాగద్వేషాలు ఇడిచిపెట్టేశాడు. స్వరూపంగా రాగద్వేషాలు ఇడిచిపెడితే కదా తెలుస్తుంది. పెన్న దాటితే పెరుమాళ్ళు ఉన్నాడండి. పెరుమాళ్ళు ఎక్కడున్నాడు? పెన్న నదికి అవతల ఉన్నాడు. పాండురంగ స్వామి ఉన్నాడు కదా, పాండురంగ స్వామి ఎక్కడున్నాడు? పండరీపురంలో. అక్కడ ఒక నది ఉంది, చంద్రభాగా నది. చంద్రభాగా నది దాటితే పాండురంగుడు ఉన్నాడు. నువ్వు చంద్రభాగా నదినే దాట్లా, ఇంకా నీకు పాండురంగడు ఎక్కడ కనిపించేది? గుళ్ళో శివలింగం ఉంది. శివలింగం కనిపించాలంటే ముందేం కనిపించాలా? నంది కనిపించదు. నువ్వు నంది దగ్గరికే పోలా, ఇంకా శివుని ఆడ కనిపించదు నీకు. అర్థమవుతుందా? కాబట్టి మన మనస్సును ఈ సంసారంలో ఉండామని గుర్తించు. మొదట సంసారంలో ఉన్నామని గుర్తించు. ఈ సంసారంలో నుంచి నేను బయటపడాలి, అది కూడా గుర్తించు. అప్పుడు గురువు దగ్గరికి పో. అప్పుడు గురువు గారు చెప్తారు. అప్పుడు గురువు, అది గిరి సాంప్రదాయం వాళ్ళది. మహర్షద్గురు మలయాళ స్వామి వారి యొక్క సాంప్రదాయం గిరి సాంప్రదాయం. అందుకని ఆచరణే ప్రధానం. సరస్వతి సాంప్రదాయంలో బోధే ప్రధానం. బోధ జ్ఞానమే. జ్ఞానముతో నువ్వు అధిగమించాలి. ఇదేమి తక్కువ కాదు, అదేమి ఇది అనేం కాదు. అది ఉంటేనే ఇది ఉంటుంది, ఇది ఉంటే అది ఉంటుంది. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. ఏం తక్కువేం కాదు నేను ఇవన్నీ. అర్థమవుతుందా? కాబట్టి ముందు ఈ సంసారం ఉంది, కాదని చెప్పట్లేదు, ఉన్నాయి. దాని నుంచి భయపడి పరిగెడతాము అని అంటాం చూడండి. నువ్వు భయపడి నువ్వు ఎక్కడికన్నా పో, నీ నీడ ఎక్కడుంటుంది? నీ వెనకంటినే ఉంటుంది. నువ్వు ఉండావంటే నీ నీడ ఉంది. లేదండి నేను నీళ్ళలో పోయి నువ్వు నీళ్ళలో పోయి దాక్కున్నా కూడా నీ నీడ అక్కడ ఉంది. కాబట్టి ఏం చేయాలి? నా సంసారం అనేది నేను ఇక్కడ ఇడిచిపెట్టేసి ఇంకో జాగాకు పోతే కూడా అది నా వెనకంటి రాదేమో అని అనుకోవద్దు. ఎక్కడుంటే అక్కడ నీ సంసారం అక్కడే వస్తుంది. కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు ఇక్కడ? ఆ సంసారంలో నుంచి బయటపడాలనుకోవాలనే కానీ దానిని చూచి భయపడి దూరంగా పోతానంటే అది భయపడినట్లు అవుతుంది. అర్థమవుతుందా? పాము వచ్చిందండి, పాము వచ్చింది, నువ్వు దాన్ని భయపడి నువ్వు ఇటు నుంచి వెళ్ళిపోయినావు. మళ్ళీ ఇటుకు వస్తావా నువ్వు? అదే నువ్వేం చేయాలి ఇప్పుడు? పాముని పట్టించడమో కొట్టించడమో ఏదో ఒకటి చేసావని అనుకో, అప్పుడేమవుతుంది? నీ మనస్సులో
ఈడ పాము ఉంది, ఈడ పాము ఉంది అనే భావన ఉంటుందా? అది ముందు అది పోవాలి, అది ఏదో ఒకటి దాన్ని పోవాలి. ముందు దాన్ని అటు నుంచి లేకుండా చేయాల. అటు నుంచి లేకుండా చెయ్యి, అప్పుడు నువ్వు ఎట్లుంటావు? చాలా ధైర్యంగా స్వేచ్ఛగా నువ్వు ఉండగలుగుతావు. అదే విధముగానే ఇక్కడ కూడా మన మనస్సుతో స్పష్టంగా నిర్ణయానికి రావాల. ఈ సంసారం అనేది నేను యాడికి విన్నా అది నన్ను విడిచిపెట్టదు. నేను సంసారంలో నుంచి నేను బయటపడాలనే కానీ సంసారాన్ని విడిచిపెట్టి నేను భయపడి పరిగెత్తుట కాదు. భయపడి పరిగెత్తుట కాదు, గుర్తించాల. అది ఎట్లా ఉంటే నాకు శాంతి కలుగుతుందనేటువంటిది మనకు తికమకగా ఉంది, అందుకని గురువుని అడగాల. అందుకని ఆయనకేం తెలుసు? ఆయనకి సంసారం ఉందా? గురువుకి సంసారం ఉందా? లేదా? ఎందుకు లేదు? అడిగిందే ఆయన సంసారంలో నుంచి బయట వచ్చినాడు, గుర్తించి బయట వచ్చినాడు కాబట్టి ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఆయన కూడా శరీరం ఉంది, కానీ దాని గురించి బాగా తెలుసు, దాంట్లో నుంచి బయటపడాడు. ఇప్పుడు ఉన్నా కూడా దాంట్లో నుంచి ఏమనే మాత్రం ఇబ్బంది లేదు. ఆయనకు కూడా తిండి తినాలన్నా వద్దా? శరీరానికి బట్టలు వేసుకోవాలన్నా వద్దా? నడలనా వద్దా? స్నానం చేయాలన్నా వద్దా? కొంతమంది అనుకుంటారు కొంతమంది, వాడు పిచ్చోడు మాదిరి ఉంటాడు. ఎవరు? ఇవన్నీ చేయనోడు పిచ్చోడు మాదిరి ఉంటాడు. ఏవన్నీ చేయనోడు? స్నానం చేయనోడు, బట్టలు వేసుకున్నాడు, బట్టలు ఉతుకున్నాడు, తల దోనోడు, వాడు పిచ్చోడు, వాడు పనికిరాని వెధవా, వాడికి బుద్ధి లేదు. ఇప్పుడు ఏంటంటే జ్ఞానం అంటే అలా ఉండడు. అన్నింటినీ తెలుసుకుని అన్నింటితో ఎలా వ్యవహారం చేయాలనో చేస్తాడు. అతను జ్ఞాని. ఆ మాట చెప్పడం కోసమే వచ్చాను నేను. ఈ ఊర్లోనే ఒకతను శివశంకర్ అని ఉండేవాడు, ఒకతను మీ పేరుతోనే. మీరు ఇంతకుముందు నన్ను గ్రూపులో జాయిన్ చేయమన్నప్పుడు నేను శివశంకర్ గారిని జాయిన్ చేశా, వారిని జాయిన్ చేశా మీ నెంబర్ అని అనుకోని. కానీ తీరా చూస్తే వారు వేరే మీరు వేరే. మీరు నాకు ఫోన్ చేశారు కదా, ఫోన్ చేసినప్పుడు మిమ్మల్ని యాడ్ చేశా. శివశంకర్ అని ఉన్నారు కదా ఆశ్రమానికి వచ్చాడు. యాడున్నాడా? ఇల్లేడు, బెంగళూరులో ఉన్నాడు. ఉండాలే, జీవించున్నాడు. ఇప్పుడు మీ మనసులోనే ఉన్నాడు. కాబట్టి విషయం ఏంటంటే ఆయన ఏమనేవాడంటే, జ్ఞానం అంటే ఆయన దృష్టిలో ఏమంటే, ఈ తెలిసిండేటువంటి వాడు బట్టల గురించి పట్టించుకోడు, బట్టలు సక్రమంగా వేసుకోడు, స్నానం సక్రమంగా చేయడు, తిండి ఏదంటే అది తింటాడు, ఏడంటే ఆడు ఉంటాడు, ఏడంటే ఆడు పడుకుంటాడు. ఇట్లాంటి భావాలు ఉన్నాయి ఆయనకి. ఆయన గొప్పవాడు అని ఆయన ఉద్దేశం. అట్లుండేవాడు గొప్పవాడు అని. దీనికి తోడు వాడొకడు ఉండే ఆ కాళహస్తిలో ఒకడు అవధూత అంట, వాడొక వెధవ. వాడేంటంటే ఎప్పుడు కంబళ ఒకటి కప్పుకొని పడుకొని ఉంటాడండి. నేను నిజంగా చూశాను. నేను రోడ్డు సైడ్ ఒకటి కంబళ ఒకటి కప్పుకొని పడుకొని ఉండేదండి. ఎంతసేపు పడుకొని ఉంటాడు అంతే, ఏం లేవడం. రేయి బగులు పడుకొని ఉండేదే. అలవాటు అయిపోతుంది. కొంచెం అలవాటు చేసినామంటే బ్రహ్మాండంగా అలవాటు అవుతుంది. అదేం పెద్ద సమస్య కాదు. ఆయన ఒక పెద్ద అవధూతాన్ని నెల్లూరు నుంచి వచ్చినాడు, ఆయన పిలుచుకుపోయేదానికి. ఆయన ఎందుకు గుడి ప్రారంభోత్సవం చేయాలంట, ఈ అవధూతాన్ని పిలుచుకోవాలంట. అందుకని ఆయన అక్కడి నుంచి వేరే వాళ్ళు వచ్చినారు. నాకు వేరే వాళ్ళు చెప్తే ఇట్లాంటి అవధూత అంటే మేము పక్కలోనే ఉంటుంది, ఒక 4 ఇండ్లు ముందర ఉంటే అక్కడే ఆ క్రాస్లో ఉన్నాడు అతను. ఆయన అవధూత, ఈడేంది ఇట్లాంటి వాళ్ళంతా అవధూతలు అంటారు నేను అనుకున్నాను. ఎప్పుడన్నా ఆయన లేస్తే కన్నా ఆ పక్కలో టీ హోటల్ ఒకటి ఉంది, ఆ టీ హోటల్ ఆయన టీ ఒకటి ఎత్తుకొని వచ్చి ఇస్తాడంట, టీ తాగుతాడు. మళ్ళీ లేచి అట్లా పోయి ఏం పోయిస్తాడో ఏం తింటాడో మనకు తెలియదు. దానంతా నేను మళ్ళీ ఎంక్వైరీ చేయలా. సరే మళ్ళీ ఒకసారి విచారించిన ఏమైనాడు ఆయన అని. పడుకున్నట్టు రాత్రిలో లారీ వచ్చి తొక్కేసిపోయిందంట. వీడు జ్ఞాన
వీడు అవధూత. అవధూతోపనిషత్తు అని ఒకటి ఉందండి. అవధూతోపనిషత్తు అంటే చదివితే తెలుస్తుంది అవధూత అంటే ఏంటి అని. అర్థమవుతుందా? కాబట్టి ఊరికే మేమంతా అవధూతలు, గుడ్డలు తీసేస్తే దిగంబరులు ఇట్లా అనుకుంటే కాదు. దిగంబర, అంబరం. అంబరం అంటే ధరించే ఉడుపులు. అంబరం అంటే వస్త్రాలు. దిక్కులే వస్త్రములుగా కలిగినవాడు దిగంబరుడు. ఎవరు? బట్టలు లేనివాడు పరమేశ్వరుడు. పరమేశ్వరునికి దిగంబరుడు అని పేరు కదా. ఆయన ఏం వేసుకొని ఉంటాడు? సార్ ఆకాశం అని కూడా వస్తుంది కదా. ఆకాశమే బట్ట అని కూడా పెట్టుకో. సరే సార్. ఆకాశమే బట్ట, ఇంకేముంది? అలా ఉండాడు. ఇప్పుడు ఆ స్థితిలో ఉండాలా. ఆ స్థితిలో ఉంటే పరమేశ్వరుడు అవుతాడు. నేను కూడా హిరణ్య గర్భుడు. తెలుసు నాకు. ఏం తెలుసు? అర్థమవుతుందా? నేను హిరణ్య గర్భుడు అని తెలుసుకున్నానంటే నేను హిరణ్య గర్భుడుగా ఉండాలా. అంటే వీళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? వీళ్ళందరూ నాలో ఉన్నారు. నేను హిరణ్య గర్భుడు. ఇప్పుడు అప్పుడు నీకు ఆకలి అయిందని అనుకో, అప్పుడు నేనేం చేస్తాను? నీకు నేను తినిపిస్తా. అర్థమవుతుంది నేను చెప్తాండే మాట. నేను హిరణ్య గర్భుడుని నీకు తెలిసిందంటే నీకు ఆకలి అయితే ఎవరికి ఆకలి అవుతుంది? ఇప్పుడు నీకు కాదు, నాకు ఆకలి అవుతుంది. కాబట్టి నేనేం చేయాలా? నేను తినేదే కాదు. ఏమర్థమవుతుంది నీకు? నీకు ఆకలి అవుతుంది. ఎవరికి ఆకలి అవుతుంది? నేను హిరణ్య గర్భుడు అయితే. హిరణ్య గర్భుడు అంటే ఎవరు? నీకు ఆకలి అవుతుంది కదా. నువ్వు కూడా ఇప్పుడు ఎవరు? నేనే కదా. కాబట్టి నేనేం చేయాలా? నీకు తినిపించాలా. నీకు తినిపిస్తే నేను హిరణ్య గర్భుడైనట్లు లెక్క. నువ్వు బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోవాలా, అది హిరణ్య గర్భుడైనట్లు లెక్క. నాకు హిరణ్య గర్భుడు తెలుసు. ఎట్లా తెలుసు? ఏం తెలుసు? నీ మనసుతో తెలిస్తే తెలుసు. ఎట్లా? నీ గురించి నేను చెప్పట్లేదు. ప్లీజ్ స్టాప్ ఇట్. నీ గురించి నేను డిస్కషన్ చేయలేదు. నీతో నాకు పనే లేదు. ఇప్పుడు నేను హిరణ్య గర్భుని దగ్గరికి పోతాడా, తెలిసిన వాని గురించి మాట్లాడుతున్నా. ఎవడో అంటున్నాడు, నిన్న కూడా అడిగారు హిరణ్య గర్భుని గురించి ఎక్స్ప్లెయిన్ చేయని. శివభూషణమ్మ గారు అడిగారు, నీతో నాకేం పని? నేను క్లాస్లో ఉన్నా. ఇప్పుడు నిన్ను విమర్శించాల్సిన అవసరం నాకులే. నా టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. నేను క్లాస్లో ఉన్నా. నాకు ఇప్పుడు నేను 8 వరకు నాకు టైం. నీకేమైనా డౌట్ ఉంటే వేరే అడుగు, దాని గురించి చెప్తా. అర్థమవుతుందా? కాబట్టి హిరణ్య గర్భుని గురించి తెలియట అంటే ఇలా తెలియాలి. వేరే వాళ్ళకు కలుగుతున్నటువంటి బాధ ఏదుందో దానిని చూసి తట్టుకోలేకపోవాలి. అది హిరణ్య గర్భుని గురించి తెలియడం అని అంటే. ఇప్పుడు అందుకే చెప్తున్నాడు, విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌక. గురువు చెప్తున్నాడు, నాయన నువ్వు ఇప్పుడు ఎవరెవరిని చూస్తున్నావో, ఎవరండి? ఎవరు కావాలి? రా, మోటార్ వేసుకుందిరా, వేసాయి. కాబట్టి విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌక. మొట్టమొదటి నువ్వు గుర్తించు, ఇదంతా ఏమిటి? ఇప్పుడు ఇదంతా విశ్వేశ్వరుడు. విరాట్ పరమేశ్వరుని యొక్క స్థూల శరీరం. పరమేశ్వరుని యొక్క స్థూల శరీరం తెలుసుకో. నేను ఆత్మస్వరూపాన్ని గురించి మాట్లాడతానంటే నీకు ఇదే తెలియలా. ఇంక నువ్వు ఆత్మస్వరూపాన్ని గురించి ఏం మాట్లాడతావు? బుద్ధి పరిపక్వత చేసేదానికి పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఈ రూపంగా మహావాక్యములను చెప్తూ దానికి వాచ్యార్థమని లక్ష్యార్థమని ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. లేదండి మేము డైరెక్ట్గా పోతామండి. డైరెక్ట్గా చక్కలేకపోతావు. ఎదురుగా ఉండేదాన్ని తెలుసుకోలేకుండా నేను ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు తగులుతారు. నాకు ఇక్కడికి కూడా వచ్చారు. ఇక్కడ కూడా గ్రూప్లో కూడా వచ్చి నాకు మెసేజ్లు కూడా పెట్టారు. వాళ్ళని తీసి పారేసా కొంతమందిని. ఎందుకంటే అరుణాచల సాంప్రదాయం మాది. అరుణాచల సాంప్రదాయం అని ఇప్పుడేమనంటే ప్లీజ్ డిస్టర్బ్ చేయద్దండి. ఏం కావాలి మీకు చెప్పండి. వాళ్ళు వస్తారు చూడండి, తిప్పున్నారు ఆల్రెడీ. అక్కడ తిప్పండి, మీకు తెలుసు కదా. సరే ఆడేందో గేట్ వాళ్ళు అంటే తిప్పుకోండి.
ఈ పక్కనే వస్తాను. సరే సరే. ఇప్పుడు ఇక్కడ విషయం చూడండి. మేము రమణాశ్రమం వాళ్ళు మేము రమణాశ్రమంలో ఉన్నాము, మేము రమణ సాంప్రదాయంలో మేము ఉన్నాము అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఆత్మస్వరూపం, బయట ఉండేది నేనే, లోపల ఉండేది నేనే అంటున్నారు. బయట ఉండేదాన్ని 10 రూపాయలు పోతే తట్టుకోలేకపోతుంటారు, 10 రూపాయలు పోతే తట్టుకోలేకపోతుంటారు. ఈ వీడు రమణాశ్రమాన్ని గురించి చెప్పేటువంటి వల్ల వీళ్ళు పేరు మాత్రం రమణాశ్రమం అంట. సుషుప్తిని గురించి చెప్తే బా ఏం చెప్పారు స్వామి మీరు, అదొక్కటి మాత్రం నాకు నచ్చింది స్వామినంట. వీళ్ళు మళ్ళీ వచ్చి ఈ బయట ఉండే ప్రపంచంలో ఉండేదాన్ని ఏమి ఇచ్చిపెట్టినారు? ఏమి ఇచ్చిపెట్టలేదండి. బయట ఉండేదంతా కావాలా, నెత్తినేసుకోవాలా, బయట ఉండేదంతా నెత్తినేసుకోవాలా. వీళ్ళకి మళ్ళీ రమణాశ్రమంలో రమణ మహర్షుల వారి సిద్ధాంతం అంటే వీళ్ళది. ఎట్లా అంటే నేను గ్రూప్ల నుంచి కావాల్సింది చూడండి, నేను కొంతమందిని తీసేస్తుంటాను, అప్పుడప్పుడు చూసింటారు మీరు. ఈ మధ్యలో నిన్నలా మొన్న కూడా ఒకరిని తీసేసా. ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా యాక్చువల్గా వాళ్ళు వేరే రిక్వెస్ట్ చేస్తే సరే వాళ్ళని యాడ్ చేసినాం. యాడ్ చేస్తే వచ్చినారు, సరే బాగానే ఉంది. వాళ్ళు ఇంతకు ముందు కూడా ఇక్కడ ఇదే ఆశ్రమంలో కూడా వచ్చిన వాళ్ళే. సరే అని చేసినాం. చేసిన తర్వాత ఏం మార్పు లేదు వాళ్ళు. బాగా అర్థమైంది నాకు, ఎక్కడేసిన గొంగళే అక్కడే ఉంది. కాబట్టి అట్లా కాదు, అది పోవాలంటే నీకు ముందేం కావాలంటే వివేక జ్ఞానం కావాలి. అందుకే ఇప్పుడు దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక, తర్వాత ఏముంది, బోధోహం జ్ఞాన ఖడ్గేన. దేహాభిమానం పోవాలంటే నీకు అంత సులభంగా పోదనైనా, దేహాభిమానం పోవాలంటే అంత సులభంగా పోయేది కాదు. దానికి జ్ఞానం కావాలా, జ్ఞాన వివేకం కావాలా, వివేచన కావాలా. శ్రోత్రియం బ్రహ్మనిష్టం, శ్రోత్రియుడు కావాలి, బ్రహ్మనిష్ఠుడు కూడా కావాలి. బ్రహ్మనిష్టత్వం అనేటువంటిది నీ అనుభవంలో తెచ్చుకోవాలి. ఆత్మస్వరూపం అంటే ఇలా ఉంటుంది, నువ్వు ధ్యానం చేసి తెలుసుకో, ధ్యానము ద్వారా తెలుసుకో. ధ్యానం ద్వారా నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావండి, ఇది ఆత్మస్వరూపం నీకు ఎట్లా తెలుసు? అర్థమవుతుందా? ఇది ఆత్మస్వరూపం నీకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు. దాన్ని వివేకము విచారణ ద్వారా ముందు గుర్తించి ఉండాలి, తెలిసి ఉండాలి. ఇది యం నేతి నేతి వచనైర్నిగమ అవోచు తం దేవదేవ మజమచ్యుతమాహురగ్ర్యాః. అంటే ఏదైతే నాకు దృశ్యముగా ఉందో అది దృశ్యమంతా నేను కాదు, నేను సాక్షిని. సాక్షిగా ఉండేవాడు వాడు గుర్తిస్తాడు, కానీ వాడు దృశ్యము కాదు అని తెలియాల. దాన్ని వివేచనారూపంగా ముందు తెలియాల. దానికి విచారణ చెయ్యి. దానికి విచారణ చేయాలంటే బాహ్య ప్రపంచం అనేటువంటిదంతా కూడా ఇదంతా కూడా ఎట్లా అని తెలుసుకో. దీన్ని ప్రపంచమును నువ్వు అనుకుంటున్నావు, ఈ ప్రపంచమును నువ్వు అనుకుంటున్నావు. మేమేమనుకుంటున్నామంటే పరమేశ్వరుడు చెప్పాడు, ఇదంతా పరమేశ్వరుడే. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్. 7వ అధ్యాయంలో భూమిరాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా అపరేయమితి స్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. చెప్పాడా? జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్ ఏతద్యోనీని భూతాని సర్వాణి ఉపధారయ. ఇవి రెండు నాకు సంబంధించిన అంశాలయ్యా. ఇవి రెండు ఎవరివే? నావి, నా ఆస్తి, నా ఐశ్వర్యం. ఏంటివే? భూమి, రాపో, అనల, వాయు, ఖం, మనో, బుద్ధిరేవచ, అహంకారం. ఇవన్నీ కూడా ఎవరివే? నాది. అపరా ప్రకృతిది, నా అపరా ప్రకృతి అండి ఇది. నాది, నా సంబంధం, నా ఐశ్వర్యం. దాన్ని నువ్వు పట్టుకొని ఏమంటున్నావు? నువ్వు తిరుగుతూ ఉండవు, నేను తిరిగి ఇదంతా ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం అయితే దీన్ని పట్టుకొని ఇది నాది నువ్వు అంటున్నావే. నీ పేరు మీద రిజిస్టర్ అయితే నీదా? నీకు కొడుకు పుడితే నీ కొడుకా? నీ వెనకంటే భార్యగా వస్తే నీ భార్యనా?
ఎవరు అక్కడ చెప్తా ఉండేది? అక్కడ ఆ స్వరూపం ఎవరిది? ఎవరిది చెప్పండి ఇప్పుడు? పరమేశ్వరుని యొక్క స్వరూపము. అరే పరమేశ్వరుని స్వరూపంగా భగవంతుడు చెప్తా ఉంటే నా భార్య ఎత్తిన పెట్టుకో, ఏం చేసుకుంటావు? పూజించుకో, పెట్టుకొని పూజించుకుంటావు అంటే నువ్వు అక్కడే పడతావు, దాంట్లోనే పడతావు. నాకు స్వామీజీ, మాకు అమీర్ స్వామీజీని ఉన్నారు, చెప్పినాను కదా. అమీర్ స్వామీజీ ఒక మాట చెప్పారు. ప్రవక్త గారి దగ్గరికి, మహమ్మద్ ప్రవక్త గారి దగ్గరికి ఒకడు వెళ్ళాడు. వెళ్ళి స్వామి నేనేం చేయాలి అని అడిగారట. నాన్న నువ్వు నమాజ్ చేయవయ్యా, రా నమాజ్కి రా అని పిలిచాడట. నమాజ్ చేయాలని నాకు కూడా ఉంది స్వామి. ఈ నమాజ్ చేసేదానికి నాకు ఇంటి దగ్గర అంతా కూడా కష్టాలు అవి ఇవి ఉన్నాయి, కాబట్టి నేను ఇంటి వ్యవహారాలు చూసుకోవాలి, నమాజ్ చేసేది ఎట్లా అని అడిగాడు. సరే నేను భగవంతుని అడిగి చెప్తాను అని చెప్పాడట. ఎందుకంటే ఈయన డైరెక్ట్గా ప్రవక్త అనేటువంటి వాడు ఇట్లే ఉంటుంది వాళ్ళది. భగవద్గీతలో అట్లా ఉండదు. నువ్వు ప్రశ్న అడిగితే సమాధానం ఎప్పుడు ఉంటుంది? అప్పుడే ఉంటుంది. కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అనంటే శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మ ఉచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంచిత. ఎప్పుడు వచ్చింది సమాధానం? అప్పుడే వచ్చింది. ఇది భగవద్గీత. ప్రవక్త గారి దగ్గరికి ఈయన పోయి అడిగితే నేను భగవంతుని అడిగి చెప్తాను అన్నాడు. సరే మరుసటి రోజు వచ్చాడు. అడిగితే నేను భగవంతుని అడిగానయ్యా, నువ్వు సంసారం అంటున్నావు కాబట్టి పో, సంసారంలో అనుభవించేసి వచ్చేసి నువ్వు నిరంతరము నమాజ్ చేసుకో అని చెప్పినాడు భగవంతుడు. నీకు ఈ మాట చెప్పమన్నాడు అని అన్నాడు. అదేంది స్వామి, ఇప్పుడు సంసారంలోకి పోయేసి చేసుకొని వచ్చేయమంటావా? అదట్ల స్వామి, అది నేను పోయేసేసి వచ్చేస్తే మళ్ళీ పోకూడదా అన్నాడు. భగవంతుడు ఆ మాట చెప్పాడండి, అది నీకు నేను చెప్పాను అన్నాడు ప్రవక్త గారు. స్వామి ఇంకొంచెం ఎగ్జామ్షన్ ఇమ్మని చెప్పండి అని అన్నాడు. ఎవరు? వీడు ఎగ్జామ్షన్ అడిగినాడు. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను ఎగ్జామ్షన్ అడుగుతానులే అని చెప్పి పరమాత్మను మళ్ళా మరుసటి రోజు అడిగినాడు. అడిగితే సరే సంవత్సరానికి ఒక రోజు వాడిని సంసారంలోకి వెళ్ళమను, మిగతా రోజులంతా నమాజ్లో ఉండమను అని చెప్పాడు. అర్థమవుతుందా? సరే మరుసటి రోజు మళ్ళా వాడు వచ్చాడు, అది చెప్పాడు. స్వామి సంవత్సరంలో ఒక్కరోజు ఉండి నేను మిగతా అంతా నేను ఇక్కడ ఉండడానికి నా నుంచి అవుతుందా? ఎట్ల స్వామి వాళ్ళంతా ఇచ్చిపెట్టి ఉండేది అని అడిగాడు. అంటే ఇంకా ఏం చేయమంటావు అన్నాడు. మళ్ళీ మీరు అడగండి భగవంతుని అన్నాడు. సరే మళ్ళీ భగవంతుని అడిగాడు. సరే భగవంతుడు ఏం చేశాడంటే ఇదంతా వాళ్ళు ఆ అమీర్ స్వామీజీ చెప్పినటువంటిది నాకు, నేనేమన్నా ఖురాన్ చదివినానా ఏం కథ నాకు తెలియదు, వారు చెప్పినటువంటిది నేను చెప్తున్నా. సరే ఏమన్నారంటే ఒక నెలకు ఒక రోజన్నా వెళ్ళమన్నవన్నీ మిగతా రోజులంతా నమాజ్లో ఉండమని చెప్పుని అన్నాడు. అంటే ఎంత ఇది ఇచ్చాడు? నెలకు ఒక రోజు సంసారంలో ఉండిపోవచ్చు, మిగతా రోజులంతా నమాజ్లో ఉండాల. వాళ్ళకే కాదు, ఇప్పుడు మనం కూడా దాన్ని అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అదేమి మామూలుగా చెప్తా ఉండేదని కాదు. సరే అది చెప్పినాడు. అది చెప్తే నెలకొక రోజు స్వామి ఎట్లా అని అన్నాడు. మళ్ళా నెలకొక రోజు ఇంటి దగ్గర ఉండి సంసారం చేసుకొని మిగతా రోజుల్లో నమాజ్లో ఉండాలి. అది కుదరదు అని అన్నాడు. సరే మళ్ళా పోతే మళ్ళా భగవంతుడు వారానికి ఒక రోజు ఇచ్చినాడు ఆప్షన్. మళ్ళా వారానికి ఒక రోజు ఉండొచ్చు, ఎక్కడ? సంసారంలో ఉండొచ్చు, మిగతా 6 రోజుల్లో నమాజ్లో ఉండాలి. ఎట్లా స్వామి ఇదేనన్నాడు. మళ్ళా కుదరలా వీడికి. సరే అని వచ్చినాడు. వస్తే సరేవయ్యా వారంలో ఒక రోజంతా ఉండమను నమాజ్లో, 6 రోజులు ఉండమను అన్నాడు. ఎక్కడ? సంసారంలో. ఒక రోజు పూర్తిగా ఉండిపోయేది వారంలో, మిగతా 6 రోజులు ఆడుండాలన్నాడు. దానికి కూడా అందినన్నాడు. సరే నేను చేశాడంటే అప్పుడు సరే నేను మళ్ళీ అడుగుతాను భగవంతుని, ఎందుకంటే వాళ్ళు ప్రవక్తలుగా ఉండేవాళ్ళంటే దయార్ద్ర హృదయులు. సరే అడుగుతాను. సరే అని మరుసటి రోజు మళ్ళా పోయి అడిగాడు.
అడిగితే ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే రోజులో 5 సార్లు నమాజ్ చేయమని చెప్పు, రోజులో 5 సార్లు నమాజ్ చేయమని చెప్పు, మిగతా సమయాన్ని సంసారంలో ఉండమని చెప్పు అని చెప్పినాడట. చెప్తే ఇది మాట చెప్తే నేను ఇది 5 సార్లు కూడా చేయలేను అని అన్నాడంట. అప్పుడు ప్రవక్త గారు అన్నారట, నేను ఇంక భగవంతుని దగ్గర పోయి అడగను, ఇప్పటికే నేను భగవంతుని చాలా ఒప్పించి కనీసం 5 సార్లన్నా సరే నమాజ్ చేసి మిగతా సమయాల్లో ఉండని అని చెప్పి నేను కోరుకున్నాను. ఇంకా నువ్వు ఉంటానంటే నువ్వు ఆన్నే పోయి ఉండిపోపో అన్నాడంట. ఇంకంతే. అంటే నువ్వు ఏ సంసారం కావాలని అనుకుంటున్నావో నువ్వు అక్కడే ఉండిపోపో, ఇంకా నా దగ్గరికి రావద్దు, నేను ఇంకా భగవంతుని దగ్గరికి నేను వెళ్ళి నేను అడగను అని అన్నారట. అందుకని ముస్లిమ్స్ 5 సార్లు నమాజ్ చేసి తీరాలి. ఒక్కసారి నమాజ్ చేయాలనంటే ఖచ్చితంగా అర్ధగంటన పడుతుంది. అర్ధగంట నమాజ్ చేస్తే ఇప్పుడు 5 సార్లు 2.5 గంట పడుతుంది. 2.5 గంట అంటే వీడి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ పోవడము రావడం ఇదంతా ఉంటుంది. ఈ సమయానికి ఆ 2.5 గంటకి ఇంకో 2.5 గంట కలుపుకుంటే 5 గంటలన్నా అవుతుంది కనీసం. 5 గంటలు ఈ సమయంలో కలిపితే మనస్సు ఏమవుతుంది? శుద్ధమవుతా వస్తుంది. శుద్ధమవుతా వస్తే ఈ సంసారం నుంచి క్రమంగా వాడు బయటపడే అవకాశం ఉంటుంది. ఆడబోయేది ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారో అవంతా మనకు అవసరంలే, ఆ ఒక్కటి మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాల్సింది. ఇప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా నువ్వు ముస్లిం అని లేదు, నువ్వు హిందూ అని లేదు, క్రిస్టియన్ ఏమని లేదండి. నువ్వు ముందు మనిషిగా గుర్తించు. పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు, మహానుభావులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మనం ఎవరైనా సరే చెప్పని దాన్ని మంచి విషయాన్ని తీసుకోవాలి. అర్థమవుతుంది కదా? కాబట్టి ముందు హిరణ్య గర్భుడిని తెలుసుకో. సర్వేశ్వరుడు ఇదంతా ఉండేది ఎవరు? సర్వేశ్వరుడు. కొడుకు రూపంగా ఉండేది ఎవరు? నోర్లు పోయినాయా? ఇంతసేపు విన్నారా లేదా? మరి అమర్ చెప్పేదానికి ఆ మాట కూడా నోటి నుంచి రాలేదంటే మీ మనస్సులో ఎంత అజ్ఞానం దాగి ఉందో చూసుకో. బుద్ధి పనిచేస్తూ ఉంది కదా. నేనేమడుగుతున్నా? ప్రశ్న అడుగుతున్నాను కదా. కొడుకు రూపంగా ఉన్నది ఎవరు? అరే ఈశ్వరుడు చెప్పలేరు ఒక మాట. అంటే చెప్పడానికి కూడా మీ నోట్లో నుంచి రావట్లేదు. అంటే ఇప్పుడు ఎట్లున్నాం అక్కడ? ఇట్లా ఉంటూ మనము నేను ఈశ్వరుని గురించి తెలుసుకున్నానంటే ఎట్లా అవుతుందండి? అడుగుతా అండి, అర్థమవుతుందా? ఎందుకు అడుగుతున్నాము? కనీసం మనసుకు అర్థమైతే కదా మళ్ళీ మనం మనసులో నుంచి చెప్తే కదా మనం దాని గురించి పాటిస్తాం. అరే కొడుకుగా ఉండేది ఈశ్వరుడు అనే మాట మన నోటి నుంచి రాలేదని అంటే మనం ఈశ్వరుని ఏం చూస్తాం? భార్యగా ఉండేది ఎవరు చెప్పండి? ఇప్పుడు భార్యగా ఉండేది ఎవరు చెప్పాయా? దెబ్బలు పడతాయి చెప్తాండ నేను. కట్టె ఒకటి తెచ్చిపెట్టుకుంటా. భార్యగా ఉన్నది ఈశ్వరుడే, కొడుకుగా ఉన్నది ఈశ్వరుడే, బంధువులుగా ఉన్నది ఈశ్వరుడే, ఈ సర్వసొత్తు ఈశ్వరునిదే. ఆ ఈశ్వరుని నేను చూస్తాను. వాళ్ళు ఏమన్నా అనుకోనిలే. ఇప్పుడు వాళ్ళ ద్వారా అంటా ఉండేది ఎవరు? ఈశ్వరుడే అంటా ఉండేది. అక్కడ పలుకుతా ఉండేది ఎవరు? ఈశ్వరుడు పలుకుతున్నాడు. నా కర్మ అట్లా ఉంది నాయనా కాబట్టి అనిపిస్తున్నాడు. ఓపికగా ఉంటే ఈశ్వరుడే ఏం చేస్తాడు? నీ కర్మ తొలగిన వెంటనే ఈశ్వరుడే సైలెంట్ అవుతాడు. నువ్వు ఈశ్వరుని గుర్తిస్తే, ఈశ్వరుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు అనుకుంటే ఈశ్వరుడే నిన్ను కరుణిస్తాడు. దానికి టైం వస్తుంది. అర్థమవుతుందా? అట్లా లేకపోతే ఇంకా నీకు ఈశ్వరుడు కావాలా, నువ్వు మాత్రము ఈశ్వరుని గురించి పట్టుకోకూడదు. ఎట్లా కుదురుతుంది ఇది? అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిన్ను మాత్రం నేను కాపాడాలా, కానీ నువ్వు మాత్రం నా దగ్గరికి రాకూడదు. నీ ఆకలి తీరిపోవాలా, తినకూడదు. తినకుండా ఆకలి తీరిపోవాలా. ఎట్లా కుదురుతున్నదండి ఇది? అర్థమవుతుందా? అందుకని విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌక, విశ్వేశ్వరుని యొక్క పాదములను పట్టుకుంటున్నాను. దాంట్లో ఒక పాదం హిరణ్య గర్భుడు, ఇంకా రెండవ పాదంలోకి పోలా నేను. ఇంకా అర్థమవుతుంది కదా? కాబట్టి ఇప్పుడు ఎవరితోనైనా సరే మనం చేసే వ్యవహారం అంతా కూడా
ఈశ్వరునితో నేను వ్యవహారం చేస్తున్నాను. ఎవరన్నా కానీలే, వాళ్ళు మతము లేదా ఇంకొకటి కాదు, ప్రదేశం కాదు, దేశం కాదు, కాలం కాదు, ఏ పరిస్థితి కాదు, ఇదంతా ఎవరిదే? ఈశ్వరుడే. ఇప్పుడు ఎవ్వరు ఏం చేస్తున్నా ఈశ్వరుడే నాతో ఇలా వ్యవహారం చేస్తున్నాడు. ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే నేను ఎక్కడున్నా కూడా ఈశ్వరుడే కాపాడుతున్నానండి. అర్థమవుతుందా? ముందాటికి రా, తర్వాత పోదు, తర్వాత నువ్వు ఆత్మస్వరూపానికి మళ్ళీ పోదు. అర్థమవుతుంది కదా? ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కలేదంట. ఉట్టికెక్కితే కదా మళ్ళీ నువ్వు స్వర్గానికి ఎక్కుతావు. కాబట్టి ముందు స్టెప్ అయ్యి చూడాలి. కొడుకుతో మాట్లాడుతున్నాను మాట్లాడొద్దు, ఈశ్వరునితో మాట్లాడుతున్నా. భార్యతో మాట్లాడుతున్నాను మాట్లాడొద్దు, ఈశ్వరునితో మాట్లాడుతున్నా. గురువుతో మాట్లాడుతున్నానని మాట్లాడొద్దు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి. ఒకవేళ బ్రహ్మ దగ్గర, చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మనం అక్కడ ఏదైనా తప్పులు చేసినామని అనుకోండి. ఒకవేళ ఆ తప్పుల్ని శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి వారి దగ్గర వారిని సేవిస్తే ఈ పాపం అంటే బ్రహ్మస్థానంలో చేసిన పాపము విష్ణువు యొక్క అనుగ్రహం వలన అది తొలగిపోతుంది. విష్ణుస్థానే కృతం పాపం. ఒకవేళ విష్ణు దగ్గర కూడా పాపం చేశామని అనుకో, అంటే తప్పులు చేశామని అనుకో, అక్కడ చేసినటువంటి పాపాన్ని శివస్థానే వినశ్యతి. పరమేశ్వరుని దగ్గరికి వెళితే ఆయన భోళాశంకరుడు, దాన్ని కూడా క్షమించేసి ఇచ్చిపెట్టేస్తాడు. పరమేశ్వరునంత కరుణామయుడు ఇంకొకడు ఉండడు. అట్లాంటి పరమేశ్వరుని దగ్గర కూడా ఒకవేళ నువ్వు కోపం వచ్చేటట్లుగా ఆయనకు అక్కడ తప్పులు చేసావు అనుకో, అట్లాంటప్పుడు ఆ తప్పును కూడా గురుస్థానే వినశ్యతి. గురువు దగ్గర అవన్నీ పోతాయి. గురువు గన క్షమించేసి, గురువు క్షమించడం అంటే ఏంటి? గురువు దాన్ని చెప్తాడండి. ఇది గుర్తింపజేసి చెప్పి, నాయన నువ్వు ఇట్లా బయటపడు అని చెప్తాడు. కాబట్టి గురుస్థానే ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఇప్పుడు గురువు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇవన్నీ చెప్పాడు కదా, ఇప్పుడు బ్రహ్మ అయినా విష్ణువైనా శివుడైనా అంతా ఒకటే అనే విషయం తెలియదు. అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళేటప్పటికే తెలిసి అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ చేసిన దోషాలన్నీ కూడా ఇది నా కర్మ నుంచి జరిగింది, నాకు దోషం ఇది అని చెప్పి ఆ దోషాన్ని పరిహారంగా ఇప్పుడు గురువు చెప్పినట్లుగా చేయడం అనేటువంటిది చేస్తాడు. అది చేస్తే ఆ దోషాలన్నీ పోతాయి. గురువు స్థానంలో ఒకవేళ మళ్ళీ పాపం చేశాడు అని అనుకో, దాని నుంచి ఉద్ధరించేటువంటి వాడు ఈ సృష్టిలో ఇంకెవ్వడు లేడని చెప్పేసింది శాస్త్రం. ఎవడు లేడు, ఇంకా దానిని తొలగించేటువంటి సామర్థ్యం ఇంకెవడికి లేదు. అర్థమైంది కదా? కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వేశ పాదాంబుజ దీర్ఘం. మనకు గురువు గారు చెప్తున్నారు, ఆ విశ్వేశ్వరుని యొక్క పాదములను పట్టుకో. విశ్వేశ్వరుని యొక్క పాదములను, ఆ పాదములు ఎక్కడున్నాయంటే నేను ఉండేదే అక్కడున్నాను, విశ్వేశ్వరునిలోనే ఉన్నాను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఎంత దగ్గరకు వచ్చేసారు. అది గురువు గారి యొక్క కరుణ. కాబట్టి మనకు ఆ పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని ఇక్కడ చెప్తున్నారు. మనం దాన్ని పట్టుకొని ఆ మార్గంలో మనం కొద్దిగా ముందుకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దీన్ని మళ్ళీ మనం కొనసాగిద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः
శాంతిః. హరిః ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. నమస్తే సార్. హరి ఓం హరి ఓం హరి ఓం.